హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా ఆయన లేపుదాం. నానా లేవు, హాస్పిటల్ పోవాలి. లేవు టైం 7:40. 8:30కి పోవాలి. 9కి పోయినా నడుస్తుందా? స్టార్ట్ అయినా 8:30. సరే, పాస్తా చేస్తున్నా. హాట్ వాటర్. లేచిండు మా ఆయన. హాయ్ చెప్పు. చెప్పే మొక్కని చెప్పి. కళ్ళు తెరువు, 2 కళ్ళు తెరువి. కిందికి వెళ్ళి జూమిన్స్ అవుట్. అయినా 100 గడ వెళ్ళినా. అందుకే కదా అమ్మాయిలు అందరినీ వెనక తిరుగుతారు. లేవు మరి, లేట్ అవుతుంది. నీళ్ళు పెట్టుకో. పెట్టేసే నీళ్ళు వస్తుంది. చెప్పామన్నా. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? లేచి అయిన గంటకి గుడ్ మార్నింగ్. మేము పోతున్నాం హాస్పిటల్కి.
నిన్న పోయినాము, కానీ నిన్న పోయిన పని చక్కగా కాలేదు. అందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ పోతున్నాం. ఈ పన్ను పీకించుకొని వస్తాము. అప్పుడు నేను దొరికిపల్ల దాన్ని ఇంకా చిన్నగా ఉన్నప్పుడు పళ్ళు ఉడుకోవడం తప్ప పెద్దగా ఉడుకోవాలంటే ఏ బండరాయన్న పెట్టి గుద్దుకోవాలి, లేదంటే పోయి పీకించుకోవాలి. నాన్న నీ అద్దంలో నీ ముఖం కనబడతలేదు. మా ఆయన అసలు ఎప్పుడు అద్దం క్లీన్ చేయడు, కానీ రోజు వీడియో కోసం క్లీన్ చేస్తున్నాడు. మేము ఇప్పుడు రామంతపూర్ పోతున్నాము, ఆడపోయి పన్ను వీకించుకుంటాము. మా హాస్పిటల్ దగ్గరకు వచ్చేసింది. అచ్చా ఇంకా మేము ఎల్బీనగర్లో ఉన్నామంట. అంటే కూర్చున్నటువంటి ఏం తెలుస్తుంది నొప్పి అని, నడకటోనికే కదా తెలుస్తుంది. ఇంకా రామంతపూర్ రాలేదు. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పొద్దున నేను లేచినప్పుడు మస్తు ఎండ కొట్టింది, మొత్తం నీడనే, ఏం లేదు. మళ్ళీ వర్షం పడేటట్టుంది. ఇంకెంత మునిగిపోతామో హైదరాబాద్. ఆయనకి బండి నడిపి నడిపి నడుములు నొప్పులు వేస్తున్నాయి అంట. అందుకే బండి మీద మధ్యలో లేచుకుంటా కూర్చుంటున్నాడు. ఏమన్నంటే కంఫర్టబుల్ ప్యాంట్లు, నైట్ ప్యాంట్లు అంటున్నాడు. మీరు చెప్పండి, నైట్ ప్యాంట్లా బెటరు లేదంటే ఫార్మల్సా బండి నడపడానికి? ఇగో ప్రజెంట్ నేను కాదు, నేను బాగుంది కదా హాస్పిటల్. ఇగో మేము వీడున్నాం. మేము ఇందాక వస్తుంటే షర్ట్ మీకు కనబడతలేదు, రివర్స్ వచ్చినప్పుడు చూపిస్తా. ఉప్పల్కి వచ్చేసిన. కనబడుతుందా ఉప్పల్? ప్రకృతి పచ్చదనం అన్నీ కలిపితే ఉప్పల్ అని అనుకోకూరి. పాపం ఎవరో తెచ్చితే ఈ రకంగా కొట్టేద్దామని చూస్తున్నారు. మా ఆయన ఏమన్నాడంటే, ఇందాక ఒక వెహికల్ ఉందాడ పెద్దది లారీ, అందులో పెట్రోల్ ఉందో బండి ఇంకని తీసుకుంటుంటే పాపం పంచర్ అయిపోయింది. ఒక గిసొట్టి బండి. అవాడ కనబడుతున్న పెద్ద కంపెనీ ఉందా, అద్దాల కంపెనీ. అంటే ఎవరైనా పని చేస్తే మా వీడియో చూస్తే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, నేను పని చేస్తున్నాను. ఓకేనా? మేము డెంటల్కి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి పోతున్నాం. నాకు కుక్కలు అంటే భయం. ఏ లారీ కన్నా అడ్డం పోతా కానీ కుక్క దగ్గర పోను. చూడండి కుక్క. అవు కనబడుతుంది కదా, అదే టైర్ పంచర్ అయ్యి వంగిపోయింది. ఇందాక చూపిస్తా అని చెప్పినా కదా, టర్నింగ్ దగ్గర అయిపోయింది. చూపించేసుకున్నాము. అయితే ఇటు సైడ్ ఓన్లీ స్కిన్నే కట్ చేయాలని చెప్పిండు. మేము పోయింది ఒక పన్ను వీకించుకోనికైతే వాళ్ళు ఇంకో పన్ను వీక్తామన్నారు అనమాట. నేను ఇటు సైడ్ ప్రాబ్లం ఉందని పోతే ఆయన ఇటేం లేదు, ఇటు ఉంది, ఈ పన్ను వీక్తా అని అన్నాడు. ఎక్స్రే చేయించుకొని రమ్మన్నాడు. అందుకని మళ్ళీ రేపు ఎక్స్రే చేయించుకొని పోతే రేపు పీకేస్తాడంట. ఈరోజు టాబ్లెట్లు రాసిండు, ఈరోజు గోళీలు మింగాలి, రేపు పన్ను పీకించుకోవాలి. నేను మా ఆయన డిమార్ట్, ఇగో మా ఆయన ముంగడ పోతున్నాడు. ఎన్నిసార్లు డిమార్ట్కి వచ్చినా నాకు ఐస్ క్రీమ్ కొనియమంటే మాత్రం అస్సలు కొనియాడు. ఏమన్నంటే రోగాలన్నీ నాకే ఉన్నాయి అంటాడు. ఉన్నంత మాత్రాన తినకుండా ఉంటారా? నేను మా ఆయన నేమో బయటకు తీసుకుపోయేటప్పుడు బండి మీద తీసుకుపోయిండు. ఈయన మంచిగా కార్లో పోతున్నాడు. డోర్ అస్సలు తీస్తేనే లేడు. అరే తీయే, కనీసం విన్నా తీయచ్చుగా. దొంగ ఫెలో. అడ్డమైన గడ్డిలు ఆపుతారు బండ్లని. ఆ పరద ఎందుకు వేసుకున్నావు? తిందుదా, తిండి తినిపో. తిండి తినకుండా డ్యూటీ అవుట్ చేయమంటున్నారు. తినవా?
బాయ్. జర జల్దీరా మరి, నన్ను పిక్ చేసుకోవచ్చు లేదంటే రిటర్న్లో. నేను కూడా పోతా డ్యూటీకి. నాన్న బాయ్ చెప్పు. విండో తీసి చెప్పొచ్చుగా. తీసి చెప్పొచ్చుగా. అసలు తీయడు, నమ్మొద్దు. బాయ్.